ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ స్టేజ్ కు చేరింది. చాలా మంది అంచనా వేసినట్టుగానే టైటిల్ ఫేవరెట్స్ టీమిండియాతో పాటు ఆసీస్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్లో అడుగుపెట్టాయి. ఆదివారం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగే గ్రూప్ ఏ చివరి మ్యాచ్ తో లీగ్ దశకు తెరపడనుంది. ప్రస్తుతం టైటిల్ ఎవరు గెలుస్తారన్న అంచనాలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ను టీమిండియా సొంతం చేసుకుంటుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ అంచనా వేశాడు. టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరుతుందని జోస్యం చెప్పాడు. ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఒక్క పరుగు తేడాతో టీమిండియా విజయం సాధిస్తుందన్నాడు. తాను ఆస్ట్రేలియా గెలవాలని కోరుకుంటున్నట్లు చెప్పిన క్లార్క్ అంచనా ప్రకారం భారత్ కే టైటిల్ గెలిచే ఛాన్స్ ఉందన్నాడు. ప్రస్తుతం వన్డేల్లో టీమిండియానే నెంబర్ 1 టీమ్ గా ఉందని, ఫైనల్లో ఈసారి తమ జట్టుపై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందని క్లార్క్ అంచనా వేశాడు. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఆసీస్ చేతిలో పరాజయం పాలై రన్నర్ అప్ తో సరిపెట్టుకుంది. దీంతో ఆ ఓటమికి ఇప్పుడు రోహిత్ దెబ్బ కొట్టాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో టాప్ స్కోరర్ గా ఎవరు నిలుస్తారనే దానిపైన క్లార్క్ మాట్లాడాడు. తన అంచనా ప్రకారం ఈ టోర్నీలో రోహిత్ శర్మ టాప్ స్కోరర్ గా నిలిచే అవకాశం ఉందన్నాడు. అతను ఫామ్ లోకి వచ్చాడని, దుబాయ్ కండిషన్స్ లో కీలక పాత్ర పోషిస్తాడని చెప్పుకొచ్చాడు. దూకుడైన ఆటతో పవర్ ప్లేను ఉపయోగించుకుంటాడని అంచనా వేశాడు. రోహిత్ రిస్కీ షాట్స్ ఆడే అవకాశం ఉందన్న క్లార్క్ ఒకవేళ భారత్ టైటిల్ గెలిస్తే రోహిత్ శర్మ టాప్ స్కోరర్ గా నిలుస్తాడని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ ఏ నుంచి భారత్, న్యూజిలాండ్, గ్రూప్ బి నుంచి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్ కు చేరుకున్నాయి. అయితే ఈ 4 జట్లు సెమీస్ కు చేరినప్పటికీ వారి స్థానాలు ఇంకా ఖరారు కాలేదు. ఆదివారం న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్ తర్వాతే సెమీస్ లో ఎవరు ప్రత్యర్థి ఎవరన్నది తేలనుంది. మంగళవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో భారత్ ఆడడం ఇప్పటికే ఖాయమైంది. కానీ ప్రత్యర్థి సౌత్ ఆఫ్రికానా లేదా ఆస్ట్రేలియానా అన్నది ఇవాళ తెలుస్తుంది. గ్రూప్ బి నుంచి సెమీఫైనల్ కు అర్హత సాధించిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు దుబాయ్ కు పయనమయ్యాయి. రెండింటిలో ఒక జట్టు మైదానంలోకి దిగకుండానే మళ్లీ లాహోర్ కు రావాల్సి ఉంటుంది.